కేసీఆర్ గారు తెలంగాణ అనే విషయాన్ని 360 degreesలో వాడేసి చెరుకు రసాన్ని పిప్పి పిండి చేసి టీఆర్ఎస్ తూచని తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే దుకాణం ఓపెన్ చేసాడు. ఎందుకు పెట్టిండు బీఆర్ఎస్ అనే దుకాణం? తెలంగాణలో దోచుకోవడానికి ఏం లేదు, ఇక మహారాష్ట్ర మీద, ఉత్తరప్రదేశ్ మీద, బెంగాల్ మీద పడి ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి, ఉపరాష్ట్రపతి కావాలని ఆయనే చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చిన రోజు మనమంతా ఎక్కడికి పోయినాం? అది 1200 మంది పిల్లల్ని చంపి 1500 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకి బోర్డు తిప్పేసింది. అప్పుడు మన తెలంగాణ వాదం నోరు తెరవదు. కేసీఆర్ ఏది చెప్తే కాళ్ళు ఊపుకుంటా, మెడలు ఊపుకుంటా, ఆయన ఏది చెప్తే అది చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కొత్త పిచ్చగాళ్ళందరూ బయటకు వచ్చారు. అంటే కేసీఆర్ ఆడిస్తే ఆడేటట్టు మీరు మేధావులా, మీరు రచయితలు, మీరు జర్నలిస్టులా, మీ ముసుగులన్నీ తీస్తాం, మీరంతా పెయిడ్ వర్కర్లు, ఈ ట్రోలింగ్ కంపెనీ వర్కర్లు, మేము బరాబర్ చెప్తాం, నిజం చెప్పండి. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు నిలబడ్డాడు. మంచైనా చెడైనా ఆయనకి దక్కాల్సింది ఆయనకి దక్కింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాన్ని 12 సంవత్సరాల్లో 4 వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ ఆస్తులు ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, కవిత ఆస్తులు ఎంత, అంతకుముందు వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి ఏంది? ఆయన అట్లున్నాడని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సోయి లేకుండా చేస్తున్నాడు. తెలంగాణ యువత మేలుకోండి, తెలంగాణ వాదులారా మేలుకోండి. తెలంగాణ వాదం అనేది రాజకీయాల కన్నా గొప్పది. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాహిత్యము. ఇలా ఎట్లా వచ్చిందంటే తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదంటున్నారు. ఈ త్రిలింగ దేశము, ద్రాక్షారామము, కాళేశ్వరము, మన ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం, ఈ 3 ప్రాంతాల్లో తెలంగాణలే లేదు. ఈస్ట్ గోదావరిలో ఉన్న ద్రాక్షారామం ఉంది, కర్నూలులో ఉన్న శ్రీశైలం ఉంది. తెలుగు మాట్లాడే 3 శైవలింగాల మధ్య ఉన్న గొప్ప వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తెలుగు భాషని మనం గౌరవిద్దాం. అన్నదమ్ములుగా విడిపోయినప్పుడు ఇంకా ఎంతకాలం తిడతాం ఆ బూతులు తిట్టడం వల్ల ఏమవుతుంది? మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు బూతులు వస్తాయి. ఉద్యమంలో అందరం తిట్టాం, నేను అందరికన్నా ఎక్కువ తిట్టినా. మరి ఇంకా ఆంధ్రాల మీద తిట్టడం వల్ల తెలంగాణకి ఏం లాభం చెప్పండి? హైదరాబాద్లో కుట్రలు చేస్తున్నారు అన్నారు, బయట పెట్టండి. చంద్రబాబు కుట్రలు బయట పెట్టండి, పవన్ కళ్యాణ్ కుట్రలు బయట పెట్టండి. మీరు కుట్రలు చేస్తున్నారని మీరు కుట్రలు చేస్తున్నారు. అప్పుడు యువతను రెచ్చగొట్టి 1200 మంది చచ్చిపోయారు. ఇలా కేసీఆర్ అనే మనిషికి ఆత్మ కానీ ఆ మనస్సాక్షి ఉంటే దీనికి కారణం కేసీఆర్ కాదా? ఇలా తెలంగాణ వాదం ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టే షేక్ అయ్యే విధంగా వీక్ చేసింది కేసీఆరే. కేసీఆర్ అనేట ఆయన ఒక తమిళనాడు ప్రైడ్ లాగా ఒక అస్తిత్వ సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆయన వ్యక్తిగత రాజకీయం కోసం వాడుకొని టీఆర్ఎస్ అనే బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ పెట్టిండు. మనం గొంగల్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటూ మన పడవకి మనం బొక్క కొట్టుకొని పవన్ కళ్యాణ్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు అంటే తెలంగాణ వాదము అంత చిన్నది కాదు. 100 మంది పవన్ కళ్యాణ్ని 1000 మంది చంద్రబాబులను ఎదుర్కొనే శక్తి తెలంగాణ మట్టిలో ఉంది. ప్రశ్న నాగరికతకి పునాది, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రశ్న మందుపాతరై తెలంగాణ మట్టిలో పేలింది. కాబట్టి దయచేసి ఇంకా విద్యార్థులను రెచ్చగొట్టకండి, ఆగం చేయకండి. ఇప్పటికి చేసింది చాలు. ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ కావాలి. ఇది కొందరి తెలంగాణ అయింది. పిడికడ మంది పెత్తందారుల, వెలమదొరల, రెడ్డి తెలంగాణ. ఇది అందరి తెలంగాణ కావాలి. ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలని కోరుకుంటూ హ్యాపీ తెలంగాణ కోసం పనిచేద్దాం.